వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్టాక్. సమ్మర్లో మెయిన్గా మనకి సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా. ఈరోజు అయితే నేను మీకు మ్యాంగో పులిహోర అయితే చూపిస్తాను. అందరూ చేసుకుంటారు, ఒకసారి అయితే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మేము ఎలా చేసుకుంటామో ఇప్పుడు చూపిస్తాను. మనం మ్యాంగో తురుముకొని అట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత రైస్ అయితే కుక్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి మంచిగా పల్క్గా చేసుకోవాలి గైస్, ఇక్కడ మెత్తగా కాకుండా. అది మనం రైస్ అయితే మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినాక ఆ తురుము అనేది అందులో యాడ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఆవు పొడి ఉంటే కూడా డైరెక్ట్ ఆవు పొడి అండ్ మ్యాంగో తురుము అనేది యాడ్ చేసుకుంటారు. ఇక్కడ ఆవు పొడి నా దగ్గర లేదు గైస్. ఇక్కడ ఆవు పొడి ఉంటే మీరు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మనం తురుము రైస్లో కలిపినప్పుడే డైరెక్ట్గా ఆవు పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి అయితే తాలింపుకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పప్పు అండ్ ఇంకా శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటారు. ప్రజెంట్ నా దగ్గర లేదు. ఇవన్నీ ఒకసారి పోపు చేసిన తర్వాత లాస్ట్లో కూడా నువ్వులు యాడ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు అండ్ ఆవ పొడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకోండి, లేదు అంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో చెప్పండి గైస్. ఇక్కడ డెఫినెట్గా మీరు ఈ సీజన్లో అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అట్లా డైరెక్ట్లో ఆయిల్లో మనం మ్యాంగో తురుము యాడ్ చేయకుండా డైరెక్ట్ ఇలా రైస్కి యాడ్ చేసుకొని కలుపుకొని పోపు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. అలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్లో మనకు ఫ్రై అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనేది మనకి తెలియదు. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.